హాయ్ దిస్ ఈజ్ వెంకీ వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. ప్రస్తుతం అయితే టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సో దాంట్లో భాగంగానే మరొక భారీ బడ్జెట్ మూవీ అయితే తెరకెక్కబోతుంది. సో ఆ మూవీ ఏంటి, అసలు ఆ విశేషాలు ఏంటి అనేది మనం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అయితే సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు అయితే ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే ఆ బడ్జెట్ ఫిల్మ్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు మరొక క్రేజీ కాంబో అని చెప్పుకోవచ్చు, లేదంటే భారీ బడ్జెట్ ఫిల్మ్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. అదే అల్లు అర్జున్ గారికి సంబంధించి అసలు ఏంటి సార్ ఆ బడ్జెట్, ఆ మూవీ గురించి మీ దగ్గర ఉన్నటువంటి విశేషాలు? అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత వాట్ నెక్స్ట్, పుష్ప 3 ఆర్ఎల్స్ ఏదైనా ఉందా అనేది అందరూ ఒక $1000 ప్రశ్నతో ఎదురు చూస్తూ ఉన్నాం. రకరకాలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అంటే 3 crore సినిమా వస్తుందని, బన్సిలాల్ సినిమా వస్తుందని, ఇంకా ఇట్లా ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. లేదు మళ్ళీ పుష్ప 3 కంటిన్యూ అవుతుందని కూడా కొందరు అంచనా. వీటి మధ్యలోనే నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ఆర్యా 2 రిలీజ్ కూడా అది ఎంత అలజడి సృష్టించడం చూసాం. ఈ సినిమా రిలీజ్ రోజు ఆర్టీసీ క్రాస్లో మళ్ళీ అదే అలజడి ఉంది. కాకపోతే పోలీసులు సెక్యూరిటీ ముందు జాగ్రత్త చాలా తీసుకున్నారు. సో అంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏ విధంగా పెరుగుతూ వస్తుందనేది మనం ఇలా చూసుకోవచ్చు. సో ఎట్లకేలకు ఒక తెర అయితే దించారు. అది అట్లీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం AA 22 సినిమా. అది వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే యాక్చువల్గా ఎట్లాంటి సినిమా వస్తుంది, జనరల్గా ఏంటంటే అది అంతకు మించి అనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా. కొందరైతే జోనర్ మారుస్తుంటారు, జనరల్గా జోనర్స్ మారుస్తుంటారు. ఒక భారీ చిత్రం హిట్ వచ్చిన తర్వాత, ఒక అల్లూరి సీతారామరాజు వచ్చిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి వరుసగా మూడు సంవత్సరాలు చాలా చిత్రాలు పోయాయని, అట్లాగే ఒక ఆ నమ్మకం అయితే చాలామందిలో తెలుగు ఇండస్ట్రీలో ఉంది. సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ తర్వాత వచ్చే సినిమాలు అంత ఎక్స్పెక్టేషన్లు ఉండవు, కలెక్షన్ పరంగానే వీక్గా ఉంటుంది, లేకపోతే ఆ బజ్ కూడా రాకపోవచ్చు అనేది ఉంటుంది. ఈ పుష్ప 2 తర్వాత ఏమొస్తుంది, ఏ తరహా కథ వస్తుంది అనేది కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే సాధారణ కథ తీసుకుంటాడేమో, అంటే తన మొదటి టర్మ్లో వచ్చినటువంటి లవ్ ట్రాక్ అట్లాంటిది ఏదైనా తీసుకుంటాడనుకున్నాం. కానీ మళ్ళీ పాన్ ఇండియా స్టార్ అంటే పాన్ ఇండియా రేంజ్ కథే తీసుకున్నాడు. ఖచ్చితంగా పాన్ ఇండియా కూడా కాదు, మనం సవరించాలి. పాన్ వరల్డ్, పాన్ యూనివర్సల్ అని కూడా అంటా ఉన్నారు ఇప్పుడిగా. సరే అది ఏదైతే మా స్టోరీ కూడా మనం చూసాం. నిన్న ఏదైతే రిలీజ్ చేస్తారో టీజరు, సన్ నెట్వర్క్ వాళ్ళు, సన్ ప్రొడక్షన్ వాళ్ళు అండ్ అల్లు అర్జున్ కూడా తన వ్యక్తిగతంగా, అంటే గీతా ఆర్ట్స్ వేరు, అల్లు అర్జున్ వేరు, తన ప్రమేయంతో వస్తుందని కూడా వాళ్ళు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్లో ఉంది. యాక్చువల్ అయితే గీతా ఆర్ట్స్ కూడా ప్రమేయం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ లేదు అని నిన్న క్లారిటీ వచ్చిందంటే వాళ్ళు తప్పుకుండా వాళ్ళ ఇష్టము. సరే పుష్ప 2 or 1 300-400 కోట్ల చిత్రమే 2000 కలెక్షన్లు వస్తాయి. మరి వీళ్ళు 1000 crores తోటి వీళ్ళు ముందుకు వస్తున్నారు. రాబోయేటువంటి కలెక్షన్లు 3,000 పెడతారా, 4,000 పెట్టుకుంటారా, మరి చూడాల్సి ఉంటుంది. ఏదైనా సరే నిన్న వాళ్ళు ఇచ్చిన రీజర్లో చాలా చక్కగా కథ ఏంటో అర్థమైపోయేలా ఉంది. కొంచెం అంటే సోషియో సైంటిఫిక్ ఫాంటసీ చిత్రం అనేది అర్థమవుతుంది. ఒక మనం చూసాం జురాసిక్ పార్క్, ఆ తర్వాత వచ్చిన ఐరన్ మ్యాన్ కానీ రకరకాల చిత్రంలో హాలీవుడ్ చిత్రాలు ఎలా ఉంటాయో తెలుసు. మనకు అర్థమైన భాషలు, సామాన్యునికి అర్థమైన భాషలు చెప్పండి మన రోబో చిత్రం. అవును సార్. సో ఈ డైరెక్టర్ కూడా శంకర్ గారి దగ్గర చేసినటువంటి అసిస్టెంటే అట్లీ గారు కాబట్టి ఆ రోబో ఆ తరహా గుర్తుకొచ్చింది వెంటనే నాకు. అవన్నీ కూడా టెక్నికల్ ఎక్విప్మెంట్, VFX దగ్గర అవన్నీ చూడడం కానీ, అల్లు అర్జున్ గారు దాని చుట్టూ తిరగడం అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ సైంటిఫిక్ విత్ సోషియల్ ఫాంటసీ ఉంటుండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. బ్యాట్స్మెన్లా చేస్తారా, రోబోలా చేస్తారా, కథ దాంట్లో ఏం పెడతారని కథ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఖచ్చితంగా VFX పూర్తి స్థాయిలో వాడుకుంటారు. అయితే మొన్నటిదాకా అంటే మనకి ఈ విషయంలో అంటే జీన్స్లో గ్రీన్ మ్యాట్ వాడుతూ 2 క్యారెక్టర్స్ని అద్భుతంగా చేసుకొచ్చి ఆ టెక్నాలజీ ఆ రోజుల్లో అబ్బురపరిచింది మనల్ని. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చేసినాయి, గ్రాఫిక్స్ స్టేజ్ దాటి AI టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనిషిని పోలిన మనిషిని క్రియేట్ చేస్తుంటారు. అది AI కూడా చాలా స్పీడ్గా, గతంలో ఒక ఏదైనా క్రియేట్ చేయాలంటే గ్రాఫిక్స్లో ఏనుగును అడవి జంతువును క్రియేట్ చేయాలంటే కొన్ని రోజులుగా పట్టేది. ఇప్పుడు అవర్స్లో తయారవుతూ ఉంది. ఈ AI టెక్నాలజీ ఏ విధంగా వాడుకొని ఎట్లా ఇంకా థ్రిల్నెస్ తీసుకొస్తారో మరి ఆ సినిమాలో. పైగా దాంతోపాటు తెలుగు ప్రేక్షకుడు కొనుక్కుంటాడు. ఖచ్చితంగా నవరసాలే మళ్ళీ ఉంటాయి. నవరసాలు లేకుండా, కామెడీ అవి లేకుండా అయితే ఉండవు. పూర్తిగా సైన్స్ ఫిక్లో పోవాలంటే కూడా పోలేడు. అంటే ఇటు రీజనల్ లాంగ్వేజ్లో ఆడియన్స్ను కాపాడుకుంటూ ఇంటర్నేషనల్లో హాలీవుడ్ రేంజ్లో ఇవ్వాలి అంటే దాన్ని ఆ ప్రేక్షకుడు తగ్గట్టు వాటికి ఇవ్వాలి. సో దాని కొత్త మీద సాగు చెప్పాల్సింది 1000 కోట్లు అంటే మామూలు విషయం కూడా కాదు. సరే అల్లు అర్జున్ దానికి తగ్గటువంటి
స్టెమినా ఉంది, అప్పుడు ఆల్రెడీ ప్రూఫ్ అయ్యిండు, తగిన టైంలో తగిన మంచి సినిమా తీస్తున్నాడని నా ఎక్స్పెక్టేషన్. సార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా మొదలై ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్ కింద, అంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటే ఈవెన్ పాన్ ఇండియానే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా పుష్ప మ్యానే ఏం చేసినా మనం చూస్తున్నాం. అయితే ఒక మెగా హీరో నుంచి మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ చూస్తూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం, ఆ జర్నీని మీరు ఎట్లా చూస్తారు సార్? మనకు తెలుసు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ నెపోటిజం ఇవన్నీ చూస్తుంటాం, అంటే వారసత్వం. ఇవేమి కేవలం అవకాశాలు ఇస్తాయి. చాలాసార్లు కూడా రాజకీయాల్లో కేటీఆర్ కూడా 2-3 సార్లు వ్యాఖ్యలు చేశారు. నిజం కూడా నేను దాన్ని నమ్ముతాను. అంటే అవకాశాన్ని అయితే ఇస్తుంది వారసత్వం. అంటే చిరంజీవి కొడుక రామ్ చరణ్కి ఒక అవకాశం వచ్చింది, తనకు తానుగా సినిమాలు నిలబెట్టుకుని ప్రూఫ్ అయ్యి హీరోగా రాణిస్తున్నాడు. అదే ఎన్టీ రామారావు గారి వంశంలో చూస్తే చాలామంది హీరోలకు వచ్చారు, ఎవరైతే ప్రేక్షకులు రంజింపజేయలేరో వాళ్ళు ఎవరికి కూడా 1-2 చిత్రాలతో ఆగిపోయారు. పేర్లు చెప్పలేము, పేర్లు చెప్పకూడదు కూడా. ఎవరైతే కంటిన్యూగా అవుతున్నారో స్టార్ మాస్ హీరో అంటున్నారు. అంటే అట్లా అలాగే ఈ అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ స్పాన్సర్గా వచ్చినప్పటికీ తానుకు తానుగా నేను ఎప్పుడు కూడా ఏం చెప్తున్నా, స్వయం కృషుడే కాదు స్వయం శిల్పి అని కూడా చెప్తాను నేను. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మొదటి చిత్రంలో గంగోత్రిలో ఉన్నటువంటి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఉన్నటువంటి అన్మెచ్యూరిటీ కానీ, ఆ ఫేస్లో విధానంలో కానీ ఇవన్నీ కూడా రాణిస్తాడా అనే అనుమానం అందరికీ ఉంది. కానీ ఒక సినిమా తర్వాత లవర్ బాయ్గా అలా మారుతూ మాస్ హీరోగా మారుతూ చాలా చక్కటి స్క్రీన్ ప్లేను మాస్ని ఆకట్టుకుంటూ తనకు తానుగా జాగ్రత్తలు తీసుకొని రంజింపజేసింది కాబట్టి రాణిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఉపయోగపడాడా లేదా అనేది అంటే ఖచ్చితంగా ఉపయోగపడాడని చెప్పాలి. అనవసరంగా వీళ్ళు అంటే ఫ్యాన్స్ ఈ మధ్య గొడవలు పెట్టుకుంటున్నారు, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని. వాస్తవానికి అది వాళ్ళ మధ్యలో ఏం లేదు, ఫ్యాన్స్ మధ్యలో మాత్రమే ఉంది. వాళ్ళ మధ్యలో లేకున్నా వీలే క్రియేట్ చేసుకుని గొడవలు చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కానీ, అల్లు ఫ్యామిలీ కానీ, చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళు అటెండ్ అవుతున్నారు, వాళ్ళ ఇంటికి వీలు వెళ్తున్నారు. కేవలం ఇది బిజినెస్ పరంగా ఎవరి వ్యక్తిగతంగా ఎవరి గ్రాఫ్ పెరగాలని వాళ్ళు చూసుకుంటారు. కానీ అనవసరంగా అభిమానుల మధ్య యుద్ధం చేస్తున్నారు. కానీ అట్లాంటిది ఏముండదు. ఖచ్చితంగా చిరంజీవి ఎదగడంలో అల్లు అరవింద్ గారి పాత్ర ఎంత ఉందో, అల్లు అర్జున్ ఎదిగే క్రమంలో మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళ చేయి కూడా ఖచ్చితంగా ఉంటుంది. రెండు విభిన్న కోణాలైనా రెండు కూడా కలిసి ఉంటేనే కలిసి ప్రయాణం చేయగలిగారు. అంటే ఎందుకంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, 300 కోట్లు తీసుకుంటేనే సుమారుగా 1800 కోట్ల వరకు కలెక్ట్ చేశాడు. మరి ఇది బడ్జెట్టే 1000 కోట్లు అంటున్నారు కాబట్టి మీ మాట ఏంటి సార్, ఇది ఎంతవరకు కలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది? మీరు అట్లా అంటే రెండో విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ విషయం కూడా చెప్తాను. మీరు అన్నట్టు చెప్పేటప్పుడు చెప్పాను 1000 కోట్లు అంటే తర్వాత ఆల్రెడీ 2000 కోట్ల టార్గెట్తో పని చేశారు. ఆ పని చేశారు. ఇప్పుడు 4000 కోట్లు వస్తుండొచ్చు ఎక్స్పెక్టేషన్. కానీ ఆ 2000 కోట్ల పుష్పాటు ఆ బజ్ అనేది ఎంత రాద్ధాంతాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఆ 2000 కోట్ల మీద కన్నుబడినటువంటి కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో, వాళ్ళని ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేయాలో చేసి అప్రతిష్ట పాలైపోయిన పార్టీని మనం చూసాం. మరి అప్పుడే అట్లా ఉంటే ఇప్పుడు 4000 కోట్లతో ఎలా కాబోతుంది? అట్లాంటి ఏమీ జరగకూడదని నా ఉద్దేశం. జరగకూడదు, ప్రశాంతంగా జరగాలని. నేను ఆర్యా 2 రిలీజ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు కదా, నెక్స్ట్ కూడా అలాగే జాగ్రత్తలు తీసుకుంటారని అంచనా వేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు. సో ఇది గైస్, మరి అల్లు అర్జున్ గారు అలాగే నెక్స్ట్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి మూవీ మీద ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.